ఈనాడు ఈ బిల్లులను ప్రవేశపెట్టి తొందరలోనే శాసనసభ మనకు సమావేశం చేయబోతున్నారు కాబట్టి అందులో చర్చించడానికి అవకాశం ఇచ్చినుంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఇందులో ఉన్న లోటుపాట్లను కానీ సవరించుకోవడానికి ఉన్న అవకాశాలను కానీ సలహాలు సూచనలు సహేతుకంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పుండే వాళ్ళము. ఏదేమైనా తమరు ఖచ్చితంగా ఈరోజు ఈ బిజినెస్ కంప్లీట్ చేయాలన్నారు కాబట్టి ఇందులో ఇప్పటివరకు మాకు అర్థమైన కాడికి రాష్ట్ర ప్రభుత్వానికి 2 అంశాలలో ప్రధానంగా సూచనలు చేయదలుచుకున్నాం అధ్యక్ష. ఎండోమెంట్స్కు సంబంధించి ఆదాయాన్ని బట్టి సభ్యుల సంఖ్యను పెంచేదాన్ని ప్రవేశపెట్టారు. ఈరోజు రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో ఈ దేవాలయాల ప్రవేశానికి సంబంధించిన దాంట్లో వివక్ష కొనసాగుతున్నదని చాలా కేసులు రిజిస్టర్ అవుతున్నాయి అధ్యక్ష. ఇందులో సభ్యుల విషయంలో సభ్యుల నెంబర్ పెంచడం కాకుండా ఇందులో ధామాషా ప్రకారం ఇంట్రడ్యూస్ చేయలే. రేవంత్ గారు బిల్లు సంబంధించింది హోమ్ సబ్జెక్ట్ నడుస్తుంది. దేవాలయాలు ఇంకా బిల్ రాలే, ఇంట్రడ్యూస్ కాలే, సబ్జెక్ట్ మారిపోయింది. సరే సరే చూసుకొని మాట్లాడు. నర్సన్న సబ్జెక్ట్ కదా చెప్పినా అయినాడు కదా అని రెండో దానికి వెళ్ళిపోయినా. సరే, ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్కి సంబంధించి ఆ బిల్లు విషయానికి వచ్చినా కూడా అధ్యక్ష, మీరు మా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన షాద్ నగర్ను ఇతర వాటిని కూడా మీరు సైబరాబాద్ కమిషనరేట్లోకి తీసుకొస్తున్నామని చెప్తున్నారు. మేము ఏమడుగుతున్నామంటే ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా జిల్లాల పునర్విభజన మనం ఆల్రెడీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినాం. ఏ జిల్లాలు, ఏ మండలాలు, ఏ డివిజన్లు ఎక్కడికి వెళ్తున్నాయో ఇంకా ఫైనల్ కాలే. ఈరోజు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన దాన్ని బిల్లు కింద ఆమోదింపజేసుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఇంత హడావిడి అక్కర్లేదు అధ్యక్ష. మేము ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం, మీరు జిల్లాలు ఫైనల్ అయిన తర్వాత ఎలాగూ జిల్లాల మీద చర్చ జరిగే సందర్భంలో ఈ ఏ ప్రాంతాలు ఏ సైబరాబాద్ కమిషనర్ కిందకి పోతాయి, లేకపోతే ఏ ఎస్పీల కిందకి పోతాయి ఏందనేది చర్చించుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఒక్క నియోజకవర్గాన్ని ఒక్క పోలీస్ ఆఫీసర్ కింద అంటే ఒక డిఎస్పీ కింద కానీ ఒక నియోజకవర్గానికి ఒక సిఐ ఉండేటట్లుగా, అదేవిధంగా ఒక డిఎస్పీ ఒక ఎస్పీ కింద ఉండేటట్టుగా చూస్తే బాగుంటుంది. 3-4 కమిషనర్లతో కానీ 3-4 ఎస్పీలతో కానీ మాట్లాడాలన్న కూడా ఇబ్బంది అవుతుంది. నా నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటే కూడా 2 డిఎస్పీలు 2 సిఐలు వీళ్ళందరితో మాట్లాడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో అలాంటి సమస్యలు ఉన్నాయి. మీరు జిల్లాల పునర్విభజనతో పాటు పోలీసుల పునర్విభజనను కూడా ఈ రెండింటిని సింక్రనైజ్ చేసి రెవెన్యూ వాళ్ళను అదేవిధంగా శాంతి భద్రతలకు సంబంధించిన అధికారులను కూర్చోబెట్టి ఒక రెవెన్యూ డివిజన్ని ఎట్లయితే ఒక నియోజకవర్గాన్ని ఒక రెవెన్యూ డివిజన్ కిందకి ఎట్లయితే పెడుతున్నారో అదేవిధంగా ఒక నియోజకవర్గాన్ని ఒక డిఎస్పీ కిందకి వచ్చేటట్టుగా మీరు సవరించుకుంటే బాగుంటుంది. దానివల్ల మీకు పరిపాలన సౌలభ్యం ఉంటుంది. ప్రజాప్రతినిధులకు కూడా ఒకే అధికారితో సంప్రదిస్తే సమస్యలను పరిష్కరించుకోవడానికి కానీ సలహాలు సూచనలు ఇవ్వడానికి కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో ఈ ఏదైతే పోలీస్ కమిషనరేట్ బిల్లును మీరు ప్రవేశపెట్టినరో దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించండి. ఈరోజు చర్చ చేసినాం కాబట్టి దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించి అక్కడ కూలంకషంగా చర్చించిన తర్వాత జిల్లాల పునర్విభజన పూర్తి అయిన తర్వాత దాంతోపాటు ఈ బిల్లును ఆమోదిస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేస్తున్నాం అధ్యక్ష. ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి సవరణ కాబట్టి పార్లమెంటు ఉభయ సభలు మాత్రమే పాస్ చేస్తే సరిపోదు. కాబట్టి దేశంలో ఉండేటువంటి వివిధ రాష్ట్రాల శాసనసభలు సగానికి పైబడి శాసనసభలు కూడా ఈ రాజ్యాంగ సవరణ ఆమోదిస్తేనే అది పరిపూర్ణమవుతుంది. కాబట్టి